క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ స్టాక్ మార్కెట్‌లో పర్టిక్యులర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఫార్మ్ అయితాయి. ఈ ప్యాటర్న్స్ ఫార్మ్ అయినప్పుడు అస్సలు వదిలిపెట్టొద్దు. ఈ ప్యాటర్న్స్ తెలుసుకునే ముందు మనం ముందుగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేసిక్స్ ఏంటి? క్యాండిల్ స్టిక్స్ ఎట్లా ఫార్మ్ అయితాయని తెలుసుకుందాం. ఆ తర్వాత పర్టిక్యులర్‌గా 2 క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. ఆ 2 క్యాండిల్ స్టిక్స్ ఫార్మ్ అయినప్పుడు అస్సలు వదిలిపెట్టొద్దు స్టాక్ మార్కెట్‌లో. ఖచ్చితంగా ట్రేడ్ తీసుకోవాలి. ఈ స్టాక్ మార్కెట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లో కేవలం స్టాక్ మార్కెట్‌నే కాదు ఫారెక్స్ గాని, క్రిప్టో గాని ఎటువంటి మార్కెట్‌లో అయినా ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో, ముందుగా క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి? క్యాండిల్ అంటే ఏం లేదు. సింపుల్‌గా బయర్స్‌ని, సెల్లర్స్‌ని రిప్రజెంట్ చేసేది ఒక క్యాండిల్. అది మన స్టాక్ మార్కెట్‌లో అయినా గానివ్వండి, ఫారెక్స్ అయినా, క్రిప్టో అయినా ఏదైనా గూడా క్యాండిల్ అనేది ఒక బయర్‌ని, ఒక సెల్లర్‌ని రిప్రజెంట్ చేస్తది. అది కేవలం స్టాక్ మార్కెట్ అనే గాదు. ఫారెక్స్ అయినా, క్రిప్టో అయినా, కమోడిటీ అయినా, గోల్డ్ అయినా ఏదైనా గాని బయర్‌ని, సెల్లర్‌ని రిప్రజెంట్ చేసేది ఒక క్యాండిల్. ఒక పర్టిక్యులర్ క్యాండిల్‌లో విక్ ఉంటది. అట్లనే బాడీ ఉంటది. బాడీ ఏంటంటే బయర్స్, సెల్లర్స్ ఎక్కడ యాక్టివ్ ఉన్నారని చెప్పి చెప్తది. విక్ ఏంటంటే బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కడి వరకు ప్రైస్‌ని తీసుకెళ్లారని చెప్పి చెప్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్ చూడండి. గ్రీన్ కలర్ క్యాండిల్ ఏమో కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయితుంది. అండ్ రెడ్ కలర్ క్యాండిల్ ఏమో పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయితుంది. ఈ ఓపెనింగ్సే కాకుండా హై అండ్ లో ఉన్నాయి చూసారా? ఈ హై అండ్ లో ఏంటంటే ప్రైస్ అక్కడి వరకెళ్ళేసి ఆ కిందకి కాకపోతే అక్కడ క్లోజ్ అవ్వలేదు. సో, ఈ విక్స్‌ని చాలా మంది స్టాక్ మార్కెట్‌లో కన్సిడర్ చేయరు. కాకపోతే మనం కన్సిడర్ చేద్దాం. అంతే కాకుండా ఈ 2 ప్యాటర్న్స్ అని చెప్పా కదా! ఆ ప్యాటర్న్స్ ముందుగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ పైనకి తీసుకెళ్తాను. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలో రీసెంట్‌గా ఎన్ని సార్లు ఈ క్యాండిల్ స్టిక్స్ ఫార్మ్ అయినాయో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి పక్కా ప్రాఫిటబుల్‌గా ఉంటాం. ఎందుకంటే ఖచ్చితంగా క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు ఖచ్చితంగా ట్రేడ్ తీసుకోవచ్చు. మీరు ఆప్షన్ బయింగే చేయండి, సెల్లింగే చేయండి. స్ట్రాటజికల్‌గా ఆ పర్టిక్యులర్ క్యాండిల్‌లో ట్రేడ్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తది. సో, చాలా తక్కువ వరకు లాసెస్ ఇంకర్ చేస్తారు. సో, ఈ ప్యాటర్న్స్ ఏంటంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్. బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏం లేదు. ఒక పర్టిక్యులర్ రెడ్ కలర్ క్యాండిల్ గాని, గ్రీన్ కలర్ క్యాండిల్ గాని ఫార్మ్ అయితది కదా! ఈ ఫార్మ్ అయిన క్యాండిల్‌ని మొత్తం తినేసి ఇంకో క్యాండిల్ ఫార్మ్ అయితది. అంటే ఈ క్యాండిల్ కన్నా చాలా పెద్దగా ఇంకో క్యాండిల్ ఫార్మ్ అయితది. ఈ క్యాండిల్ అర్థం ఏంటంటే బయర్స్ హెవీగా యాక్టివ్ ఉన్నారని అర్థం. బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయిందంటే హెవీగా యాక్టివ్ ఉన్నారని అర్థం బయర్స్. ఇట్లాంటి క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు ఏం చేస్తామంటే మనం సింపుల్‌గా ఆ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని హైని బ్రేక్ చేసినప్పుడు మనం ఎంటర్ అయితాం. అలాగే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటామంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ లో ఏదైతే ఉంటదో దాన్ని స్టాప్ లాస్‌గా పెట్టుకుంటాం. కాకపోతే ఖచ్చితంగా మెజారిటీ టైమ్స్ మనకు ప్రాఫిటే వస్తది. సేమ్ సిమిలర్‌గా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కూడా ఉంటది. ఒక పర్టిక్యులర్ క్యాండిల్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయిందంటే దానికన్నా ముందు రెడ్ గాని, గ్రీన్ గాని క్యాండిల్స్ ఉంటాయి కదా! ఆ క్యాండిల్ మొత్తాన్ని తినేసి ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయితది. ఈ పర్టిక్యులర్ క్యాండిల్‌కి మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే సెల్లర్స్ యాక్టివ్ అయ్యారంటే మార్కెట్ పటాపట పడతనే ఉంటది. సింపుల్‌గా మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ ఎలా గుర్తుపట్టాలంటే ఒక పర్టిక్యులర్ క్యాండిల్ ఉంటది కదా! ఆ క్యాండిల్ కన్నా డబుల్, ట్రిపుల్ సైజ్ ఫార్మ్ అయితది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఆర్ బేరిష్ ఎంగల్ఫింగ్. మనం ఇప్పుడు స్క్రీన్ పైనకెళ్ళేసి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అట్లే ట్రేడ్స్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తా చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఒకటి ఫార్మ్ అయింది. 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో. ఈ 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఫార్మ్ అయినప్పుడు మనం చూసినట్టయితే ఈ రెడ్ కలర్ క్యాండిల్ మొత్తాన్ని తినేసి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ఇట్లా ఫార్మ్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే మార్కెట్ పైకెళ్ళిపోయింది. సో, మార్కెట్ ట్రెండ్ రివర్సల్ వచ్చేసింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీరు ఎంట్రీ ఎలా తీసుకోవాలి? ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి? అని చెప్పి. ఈ పర్టిక్యులర్ క్యాండిల్ ఏదైతే ఉందో దీని హైస్ అండ్ లోస్ మార్క్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసి ఇంకో క్యాండిల్ వెళ్ళిపోతదో అప్పుడు ఎంట్రీ తీసుకోండి. అండ్ ఈ లో ఉంటది కదా! ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ లో ఈ లోని మనం స్టాప్ లాస్‌గా పెట్టుకోవాలి. సో, ఇలా పెట్టుకున్నట్టయితే మాక్సిమం ప్రాఫిట్స్ వస్తాయి. సో, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తా చూడండి. సో, మనం ముందుకెళ్ళినట్టయితే బుల్లిష్ ఎంగల్ఫింగ్ చాలా సార్లు ఫార్మ్ అయితా ఉంటది. సో, ఇక్కడ చూడండి ప్రీవియస్ క్యాండిల్‌ని తినేసి ఇంకో కొత్త క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ఏమైంది మార్కెట్ పైకెళ్ళిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకో బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఏం చేసింది చూడండి. ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఉంటది కదా! క్యాండిల్ మొత్తాన్ని తినేసి ఇంకో కొత్త గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇలా ఫార్మ్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే మార్కెట్ అప్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోయింది. మనం ఇంకా వెనక్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఇంకొక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉంది. సో, ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కూడా చూసుకోండి. ఆల్రెడీ ఒక క్యాండిల్ ఫార్మ్ అయింది కదా! క్యాండిల్ మొత్తాన్ని తినేసి ఇంకో క్యాండిల్ వెళ్ళిపోయింది. సో, అట్లా తినేసిన క్యాండిల్ తర్వాత క్యాండిల్ ఉంటది చూసారా? ఆ క్యాండిల్ తర్వాత అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో, మొత్తం పైకెళ్ళిపోయింది మార్కెట్. సో, ఇట్లనే ఇంకో బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇక్కడ ఫార్మ్ అయింది. సో, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ మీకు అర్థమై ఉంటాయి గదా! వీటి ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ అని జెప్పేసి. సో, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్‌లో మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే, ఏ పర్టిక్యులర్ క్యాండిల్ అయితే బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫార్మ్ అయిందో, ఆ క్యాండిల్‌కి 2 టైమ్స్ అయితే టార్గెట్ పెట్టుకోండి. అండ్ ఆ క్యాండిల్ లో ఏదైతే ఉంటదో బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ దాన్ని స్టాప్ లాస్‌గా పెట్టుకోండి. మీరు ఒకవేళ ఆప్షన్ బయింగ్ చేస్తే ఇంతకన్నా బెస్ట్ స్ట్రాటజీ ఏముండదు. అండ్ అట్లనే బేరిష్ ఎంగల్ఫింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి. సో, ఇక్కడ చూసినట్టయితే పర్టిక్యులర్‌గా గ్రీన్ కలర్ క్యాండిల్‌కి మొత్తం మింగేసి ఇంకో కొత్త రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయింది. తర్వాత ఏమైంది మార్కెట్ కిందకెళ్ళిపోయింది. సో, మనం టార్గెట్ ఎలా పెట్టుకోవాలి? ఈ క్యాండిల్ ఏదైతే ఉంటదో దీనికి 2 టైమ్స్ టార్గెట్ పెట్టుకోవాలి. అండ్ ఈ క్యాండిల్ ఓపెనింగ్ ఏదైతే ఉంటదో దానికన్నా కొంచెం పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మీకిక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం ఒక షార్ట్ పొజిషన్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఈ పర్టిక్యులర్ క్యాండిల్ లోలో మనం ఎంటర్ అయ్యి ఈ పర్టిక్యులర్ క్యాండిల్ అబోవ్ ఏదైతే ఉంటదో స్టాప్ లాస్ పెట్టుకొని సో, దీనికి 1:2 ఎగ్జాక్ట్ టార్గెట్ పెట్టుకోవాలి. సో, మీరు చూసినట్టయితే 1:2కి కరెక్ట్ రీచ్ అయింది.
1:2. సో, ఇట్లాంటి ట్రేడ్స్ ఉంటాయి గదా! ఇవి బేరిష్ ఎంగల్ఫింగ్‌లో అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్‌లో అస్సలు మిస్ అవ్వద్దు. మనం ఇంకా వెనక్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఇంకొక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. తర్వాత ఏమైంది మార్కెట్ కింద పడిపోయింది. తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది. అది వేరే విషయం. కాకపోతే మళ్ళీ వెనక్కి వస్తే సో, మీరిక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒక పర్టిక్యులర్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఆ తర్వాత చూడండి మార్కెట్ కంప్లీట్ డౌన్ ట్రెండ్‌కెళ్ళిపోయింది. సో, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ క్యాండిల్‌ని మొత్తం తినేసి కొత్త రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయింది గదా! ఆ తర్వాత మార్కెట్ చూడండి ఎంతలా ఫాల్ అయిందో. సో, మనం చూసినట్టయితే ఒక్కసారి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత దీనిలో నుంచి మనం మార్క్ చేసుకుంటే సో, ఆల్‌మోస్ట్ ఒక 600 పాయింట్స్ పడిపోయింది. అంటే ఖచ్చితంగా 1:2 గాని, 1:3 గాని రేషియోలో ట్రేడ్ చేస్తే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ గాని, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ గాని చాలా మంచి ప్రాఫిట్స్ ఇస్తాయి. ఇప్పటివరకు మనం నిఫ్టీ చూసాం గదా! ఇప్పుడు మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా అబ్జర్వ్ చేద్దాం చూడండి. చూడండి ఈ పర్టిక్యులర్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం బీట్ చేసి ఇంకో కొత్త గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఆ తర్వాత మార్కెట్ అప్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోయింది. అండ్ రేపు ఎల్లుండి కూడా మార్కెట్ పైకెళ్తాదని అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అంతే కాకుండా మనం ఇట్లా వెనక్కి వెళ్తా ఉంటే రాండమ్‌గా మనకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ ఫార్మ్ అయితా ఉంటాయి. సో, ఇక్కడ చూడండి మీరు చూసినట్టయితే ఇక్కడ ఇంకో బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఈ పర్టిక్యులర్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత, ఈ పర్టిక్యులర్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోయింది. మనం ఈ పర్టిక్యులర్ ప్రైస్‌లో ఎంటర్ అయినా కూడా చాలా మంచి టార్గెట్ వచ్చి ఉంటది. అండ్ 1:2 టార్గెట్‌కి మనం ఎగ్జిట్ అయిపోవాలి మోస్ట్‌లీ. అండ్ ఇక్కడ చూడండి మీరు బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అవ్వడంతోనే మార్కెట్ కింద పడడం స్టార్ట్ చేసింది. అండ్ 1:2 టార్గెట్ కూడా హిట్ అయింది. సో, ఇంకా మనం ఇట్లా వెనక్కి వెళ్తా ఉంటే ఈ పర్టిక్యులర్ క్యాండిల్ చూడండి. ఈ పర్టిక్యులర్ క్యాండిల్ ఒకటి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఈ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత మళ్ళీ 1:2 టార్గెట్ ఇచ్చింది. అంతేకాకుండా ఇక్కడ ఒకసారి చూడండి మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది. మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉన్న తర్వాత సడెన్‌గా ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇక్కడ ఫార్మ్ అయింది. ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత మనం ఇక్కడ 1:2 టార్గెట్ పెట్టుకోవచ్చు. సో, నేను సింపుల్‌గా ఒక షార్ట్ పొజిషన్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఓపెన్ చేసి ఈ పర్టిక్యులర్ క్యాండిల్ ఉంటది కదా! దీని హై ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్‌గా పెట్టుకొని సో, మనం 1:2 వెంటనే రీచ్ అయింది. 1:2 కాకుండా 1:3, 1:4 కూడా రీచ్ అయింది మనకి టార్గెట్. సో, అంత రిస్క్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మార్కెట్ ఇంకా కింద పడతా ఉంటదో మనం ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇస్తా వెళ్ళొచ్చు. సో, ట్రైలింగ్ చేస్తా ఉంటే మనం మంచి ప్రాఫిట్స్ బుక్ చేసిన వాళ్ళం అయితాం. అంతేకాకుండా ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ ఎక్కడ ఫార్మ్ అయినా మీరైతే ఖచ్చితంగా ఆప్షన్ బయింగ్ చేయండి, ఫ్యూచర్ బయింగ్ చేయండి, ఆప్షన్ సెల్లింగ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీలో చేయండి, నిఫ్టీలో చేయండి. ఇంకా మనం వెనక్కి వెళ్తా ఉంటే ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఆ తర్వాత మార్కెట్ అప్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోయింది చూడండి. అంతేకాకుండా మనం ఇట్లా చూస్తా ఉంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఆల్రెడీ క్యాండిల్ మొత్తం తినేసి కొత్త క్యాండిల్ ఫార్మ్ అయింది. ఆ తర్వాత మార్కెట్ ఏం చేసింది అప్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోయింది. మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా! మీరు సడెన్‌గా మార్కెట్ ఫాల్ అయితా ఉంది, ఫాల్ అయితా ఉంది, ఫాల్ అయితా ఉంది. సడెన్‌గా బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయిందంటే అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయితదని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. అంతేకాకుండా మార్కెట్ రైజ్ అవుతా ఉంది. మార్కెట్ పెరుగుతూనే వెళ్ళిపోతుంది. 100, 200, 300 పాయింట్స్. సడెన్‌గా ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయిందంటే అక్కడి నుంచి మనం ట్రెండ్ రివర్సల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ లో ఏదైతే ఉంటదో ఆ లోలో మనం ఎంటర్ అయ్యి ఆ క్యాండిల్ హై ఏదైతే ఉంటదో ఆ హైని మనం స్టాప్ లాస్‌గా పెట్టుకొని మనం 1:2, 1:3 రేషియో అయితే ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఆప్షన్ బయర్స్‌కి అయితే ఇట్లాంటి పర్టిక్యులర్ స్ట్రాటజీ పండగ. ఎందుకంటే ఆప్షన్ బయర్స్‌కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్. మనం ఎంటర్ అయిన సెకండ్ ఆర్ థర్డ్ క్యాండిల్‌లోనే టార్గెట్ రీచ్ అయితది. ఇట్లాంటి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఆర్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఎక్కడ ఫార్మ్ అయినా మీరు అస్సలు వదలకండి. ఖచ్చితంగా ట్రేడ్ తీసుకోండి. అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఖచ్చితంగా అందరికి నేర్పిస్తాను. ఒక్క రూపాయి తీసుకోకుండా. మీకు గనుక స్టాక్ మార్కెట్‌లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ పర్టిక్యులర్ ఛానెల్ ఒక సొల్యూషన్ లాగా మారిపోతది ఫ్యూచర్‌లో మీకు. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అంటిల్ దెన్ దిస్ ఈస్ అస్ట్రిస్ సైనింగ్ ఆఫ్. బై బై ఫర్ నౌ.